Hi students, today topic is internal organization of a calculator. ఈ ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఏ క్యాలిక్యులేటర్లో ఇక్కడ ఎన్ని పార్ట్స్గా మనం డివైడ్ చేసుకున్నామంటే 4 పార్ట్స్: ఐసి, కీబోర్డ్, 7 సెగ్మెంట్ డిస్ప్లే అండ్ పవర్ సప్లై. చూడండి డయాగ్రామ్లో చూసినట్టయితే కీబోర్డ్, పవర్ సప్లై, డిస్ప్లే ఇవి ఐసీకి బయట అవుట్ సైడ్ ఉన్నాయి. మొత్తం ఫంక్షన్ మొత్తం ప్రాసెస్ మొత్తం జరిగేది ఎక్కడ జరుగుతుంది అంటే ఈ ఐసీ లోపల జరుగుతుంది. కీబోర్డ్ ద్వారా మనం ఇన్పుట్ ఇస్తాం, ప్రాసెసింగ్ అనేది ఐసీలో జరుగుతుంది, దానికి కావాల్సిన పవర్ని పవర్ సప్లై ద్వారా ఇస్తున్నాం. నెక్స్ట్ మనం ఎక్కడ చూస్తాము అంటే ఈ డిస్ప్లే మీద చూస్తాం అన్నమాట. ద కీబోర్డ్, 7 segment display and the power supply, these parts are the only functional ones not contained in the IC in most calculators. ఈ పవర్ సప్లై అలాగే కీబోర్డు, 7 segment డిస్ప్లే ఈ 3 పార్ట్స్ అనేవి మోస్ట్ క్యాలిక్యులేటర్స్లో అవుట్ సైడ్ ఉంటాయి అన్నమాట. ద కీబోర్డ్ కంటైన్స్ సింప్లీ నార్మల్ ఓపెన్ స్విచ్చెస్. ఈ కీబోర్డ్లో ఏముంటుంది అంటే లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, ఓన్లీ స్విచ్చెస్ ఉంటాయి, ఓపెన్ స్విచ్చెస్. ద డెసిమల్ డిస్ప్లే ఈజ్ ద అవుట్పుట్. ద రీడౌట్ యూనిట్ ఇన్ ఫిగర్ కంటైన్ ఓన్లీ 6-7 segment డిస్ప్లే. ఈ డిస్ప్లే అనేది ఏంటిది అంటే 7 segment డిస్ప్లేని తీసుకుంటాం. అలాగే పవర్ సప్లై ఈజ్ ద బ్యాటరీ సప్లై, ఈజ్ మోస్ట్ ఇన్ఎక్స్పాన్సివ్ హ్యాండిల్డ్ క్యాలిక్యులేషన్. మనం హ్యాండిల్డ్ క్యాలిక్యులేటర్స్లోనైతే ఈ పవర్ సప్లై అనేది చాలా ఇన్ఎక్స్పాన్సివ్ అనమాట. ద క్యాలిక్యులేటర్ చిప్ ఈజ్ డివైడ్ ఇంటూ సర్వల్ ఫంక్షనల్ సబ్సిస్టమ్స్. ఈ ఐసీ చిప్ని, ఈ క్యాలిక్యులేటర్ చిప్ని సర్వల్ సబ్సిస్టమ్గా డివైడ్ చేసుకున్నాం. దాంట్లో మెయిన్ హార్ట్ లాంటిది ఏంటిది అంటే క్యాలిక్యులేటర్కి యాడర్, సబ్ట్రాక్టర్ సర్క్యూట్ అనమాట. ద హార్ట్ ఆఫ్ సిస్టమ్ ఈజ్ ద యాడర్ సబ్ట్రాక్టర్ సబ్సిస్టమ్. ద క్లాక్ సబ్సిస్టమ్ పల్సెస్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఏ సిస్టమ్ at a constant frequency. The clock frequency fairly high ranging from 25 to 500 kHz. ఇక్కడ మనం క్లాక్ పల్సెస్ ఎంత ఇస్తున్నాము అంటే ఈ సబ్ సిస్టమ్స్కి 25 నుంచి 500 kHzని ఇస్తున్నాం అన్నమాట. When the calculator is turned on, the clock runs constantly and circuit is idle until a command comes from the keyboard. ఎప్పుడైతే మనం క్యాలిక్యులేటర్ ఆన్ చేసామో క్లాక్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఎంత ఇస్తుంది? 25 to 500 kHz ఇస్తుంది. కమాండ్ వచ్చే రన్ అవుతూ ఉంటుంది. అలాగే కమాండ్ అది వచ్చే లోపల అది ఏ స్టేట్లో ఉంటుంది అంటే ఐడియల్ స్టేట్లో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 2+3 యాడ్ చేయాలనుకున్నాం అనుకోండి క్యాలిక్యులేటర్లో. As we press the 2 on the keyboard, the encoder translates to a BCD 0010. ఇప్పుడు ఎప్పుడైతే మనం కీబోర్డ్లో 2ని ప్రెస్ చేసామో ఆ 2ని ఎన్కోడర్కి ఇస్తుంది. ఎన్కోడర్ అనేది ఏం చేస్తుంది? బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ దేనికి ఇస్తుంది అంటే కంట్రోల్ సర్క్యూట్స్. ఈ కంట్రోల్ సర్క్యూట్ అనేది దేనికి ఇస్తుంది? డిస్ప్లే రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. ఈ కంట్రోల్ సర్క్యూట్ ద్వారా డిస్ప్లే రిజిస్టర్లో స్టోర్ అవుతుంది ఆ 2 అనే నెంబర్. నెక్స్ట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో అప్లైడ్ టు ద 7 segment డికోడర్ అండ్ లైన్స్ ABCDE అండ్ GR యాక్టివేటెడ్. ఎప్పుడైతే ఈ డిస్ప్లే రిజిస్టర్లో 2 అనేది స్టోర్ అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుంది? డీకోడర్ డ్రైవర్కి వెళ్తుంది. అప్పుడు డీకోడర్ డ్రైవర్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ 2 షేప్లో ఉన్న LEDs మాత్రమే గ్లో అయ్యేటట్టు చేస్తుంది. మిగతా LEDs మొత్తం ఏమవుతుంది అంటే హాఫ్ స్టేట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు 2 అలా స్టోర్ చేసుకున్నాం. ఇంకేం మనం ప్రెస్ చేయాలి? ఇప్పుడు ప్రెస్ చేయాలి. వి ప్రెస్ ప్లస్ ఆన్ ద కీబోర్డ్, ద ఆపరేషన్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు అండ్ స్టోర్ ఇన్ కోడ్ ఫ్రమ్ ఇన్ ఎక్స్ట్రా రిజిస్టర్. ఎప్పుడైతే మనం కీబోర్డ్లో ప్లస్ అని ప్రెస్ చేసామో అప్పుడు ఏం జరుగుతుంది? ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే కంట్రోల్ సర్క్యూట్ ద్వారా ఎక్స్ రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 2 ప్రెస్ చేసాం, ప్రెస్ చేసాం. నెక్స్ట్ ఏం ప్రెస్ చేయాలి? 3 ప్రెస్ చేయాలి. ఈ కీబోర్డ్లో ఎప్పుడైతే 3ని ప్రెస్ చేసామో ఎన్కోడర్ అనేది ఏం చేస్తుంది? ఎన్కోడ్ చేస్తుంది, బైనరీ నెంబర్లో కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ బైనరీ నెంబర్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఎక్కడ స్టోర్ చేసుకోవాలి? డిస్ప్లే రిజిస్టర్లో స్టోర్ చేసుకోవాలి.
కానీ డిస్ప్లే రిజిస్టర్లో ఏముంది 2 ఉంది. ఆ 2ని ఎక్కడికి సెండ్ చేస్తుంది అంటే బై కంట్రోల్ సర్క్యూట్ ద్వారా ఆపరాండ్ రిజిస్టర్లోకి స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ 3 అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? డిస్ప్లే రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. డిస్ప్లే రిజిస్టర్లో 2 ఉంది, 3 ఉంది, ఆపరాండ్ రిజిస్టర్లో 2 ఉందన్నమాట. నెక్స్ట్ ఎక్స్ రిజిస్టర్లో ఏముంది? ప్లస్ ఉంది. నెక్స్ట్ the controller checks the X register to see what do the X register say to the add BCD numbers in the operand and display register. ఇప్పుడు ఏం చేస్తుందంటే కంట్రోలర్ చెక్ చేస్తుంది, ఏం చేయాలి, కమాండ్ ఏముంది, ఏం చేయాలి, ప్రాసెస్ ఏం చేయాలి అని చెక్ చేస్తుంది. చెక్ చేసి ఎక్స్ రిజిస్టర్లో ఏముందో చూస్తుంది. ఎక్స్ రిజిస్టర్లో ఏముంది? ప్లస్ ఉంది. అంటే ఇచ్చిన నెంబర్స్ని మనం ఏం చేయాలి, అక్కడ ఏం చేయాలి? యాడ్ చేయాలి. డిస్ప్లే రిజిస్టర్లో ఉన్నది అలాగే ఆపరాండ్ రిజిస్టర్లో ఉన్న డేటాని ఏం చేస్తుంది అంటే ఎక్స్ రిజిస్టర్లో ఉన్న కమాండ్ తీసుకుని ఇక్కడ ఏ కమాండ్ ఉంటే ఆ కమాండ్ని చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడికి ఏ కమాండ్ ఉంది? ప్లస్ ఉంది. ఇప్పుడు ప్లస్ని తీసుకెళ్ళి ఈ టూల్ రిజిస్టర్లో ఉన్న డేటాని తీసుకెళ్ళి ఎక్కడిస్తుంది అంటే యాడర్ సర్క్యూట్కి ఇస్తుంది. ఈ యాడర్ సర్క్యూట్లో ఆపరేషన్ జరిగి రిజల్ట్ అనేది అక్యుములేటర్ రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ బై కంట్రోల్ సర్క్యూట్ ద్వారా డిస్ప్లే రిజిస్టర్లో ఈ రిజల్ట్ అనేది వెళ్తుంది. ఈ డిస్ప్లే రిజిస్టర్ నుంచి డీకోడర్ డ్రైవర్కి వెళ్ళి నెక్స్ట్ ఈ డిస్ప్లే మీద రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ 2+3 తీసుకున్నాం. ఆ 2+3ని మనం యాడ్ చేయాలి. యాడ్ చేయడం కోసం ఏం చేసామంటే ఫస్ట్ 2ని ప్రెస్ చేసాం కీబోర్డ్ ద్వారా. అది ఎన్కోడర్లో ఎన్కోడ్ అయ్యి బైనరీ నెంబర్గా కన్వర్ట్ అయ్యి డిస్ప్లే రిజిస్టర్లో స్టోర్ అయింది. నెక్స్ట్ ప్లస్ ప్రెస్ చేసినప్పుడు ఏమైంది? ఎక్స్ రిజిస్టర్లో స్టోర్ అయింది. నెక్స్ట్ 3 ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే డిస్ప్లే రిజిస్టర్లోది ఆపరాండ్ రిజిస్టర్లోకి వచ్చేసి నెక్స్ట్ 3 అనేది డిస్ప్లే రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఈక్వల్ టు ప్రెస్ చేయగానే కంట్రోల్ అనేది ఎక్స్ రిజిస్టర్లో ఏముంది, ఏ కమాండ్ ఉంది అనేది చెక్ చేస్తుంది. చెక్ చేసి దానికి తగ్గట్టుగా డిస్ప్లే రిజిస్టర్లోది ఆపరాండ్ రిజిస్టర్లో ఉన్న డేటాని తీసుకెళ్ళి యాడర్ సర్క్యూట్కి ఇస్తుంది. యాడర్ సర్క్యూట్లో ప్రాసెసింగ్ అనేది జరిగి ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్, ప్రోగ్రామ్ మెమరీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని యాడర్ సర్క్యూట్లో మొత్తం ఆపరేషన్ మొత్తం జరిగి రిజల్ట్ అనేది అక్యుములేటర్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్ సర్క్యూట్ ద్వారా అక్యుములేటర్ నుంచి డిస్ప్లే రిజిస్టర్కి వెళ్ళి డిస్ప్లే రిజిస్టర్ నుంచి ఈ డిస్ప్లే మీద మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. This is the working of the calculator. Thank you.